శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. మనకు ఉపాసకులకు కావచ్చు, జపం చేసుకునేటువంటి వారు కావచ్చు, అనేకమైనటువంటి తాంత్రికమైనటువంటి ప్రక్రియలకు కావచ్చు, లేదా ఔషధాలను సేకరించేటువంటి విధానానికి కావచ్చు, దేనికైనా సరే ఒక అత్యంత ముఖ్యమైనటువంటి రోజు ఏమిటి అంటే గ్రహణ సమయము. సూర్యగ్రహణం కావచ్చు లేదా చంద్రగ్రహణం కావచ్చు, ఏది అయినా సరే అది ఉన్నతమైనటువంటి రోజు. ఇక ఆ రోజు లేదు అని అనుకున్నప్పుడు రెండవ ఉన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి రోజు ఏంటంటే ఆదివారము అమావాస్య. ఈ ఆదివారం అమావాస్య తర్వాత అంటే గ్రహణ సమయములలో కుదరని సందర్భములలో లేదా ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియలన్నీ కూడా మనము ఆదివారం అమావాస్యను ఉపయుక్తంగా మనం చేసుకుంటాం. ఇక మూడవది ఏంటంటే ఇవి రెండూ కుదరని పక్షంలో మనం అమావాస్య పౌర్ణమిని మనం ఎక్కువగా చేయడం అనేటువంటిది, ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక శక్తివంతమైనటువంటి ముహూర్తాలు జనరల్ గా ఇవి. ఇంకా వీటి తర్వాతనే ఏదైనా. ఇక ఇవన్నీ కూడా ఇలా ఉండేటువంటి సందర్భంలో మనం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. దేనికోసము అంటే కనీసం ఆదివారం అమావాస్య అయినా కూడా రావాలి. అమావాస్య పౌర్ణములకి మనం ఎలాగో మంత్రోపదేశాలు చేస్తున్నాం. ఆదివారము అమావాస్య గణనీయమైనటువంటి రోజు. సంవత్సరంలో 2 లేదా 3 సార్లు మాత్రమే వస్తుంది. వీటి కోసమే మనము కన్నులు కాచేలా చూడడం అంటారు కదా, ఎదురు చూపులు అంటారు కదా, అలా చూస్తూ ఉంటాం. ఇది మనకు మార్చి అంటే 10వ తేదీన మార్చిలో 2024 3వ నెల 10వ తేదీన మనకు ఆదివారం అమావాస్య అవుతుంది. అంటే ఇది ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. ఇక సమస్యల విషయానికి వచ్చినట్టయితే అనేక రకాలైనటువంటి సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నక్షత్ర గ్రహ దోషాలు మామూలు విషయాలు కాదు. కానీ కాలసర్ప దోషాలు కానీ చూడండి, కాలసర్ప దోషాలు కానీ కుజ దోషాలు కానీ, ఈ కుజదోష వ్యవహారం ఎలా ఉంటుందంటే మ్యారేజ్ కావడమే గగనం అవుతుంది. అయిన తర్వాత పిల్లలు పుట్టడం అదొక ఎదురు చూపులు అవుతుంది. పిల్లలు పుట్టినప్పటికీ కూడా సంసారికంగా అంటే ఏదో ఇప్పుడు ఉద్యోగరీత్యా వీళ్ళు దూరంగా ఉండేటువంటి పరిస్థితి అలా రావడం జరుగుతుంది. ఉద్యోగరీత్యా ఇతరత్ర కారణాల వల్ల అలా జరుగుతూ ఉంటుంది. అంటే దీని యొక్క విధానం ఇలా ఉంటుంది చూడండి. కనుక ఇక ఇదే కాకుండా శాపాలు అనేటువంటి ఒక చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి విధానం ఉంటుంది. అంటే పూర్వులలో ఎవరో ఒకరు డామినేషన్ చేసేటువంటి పరిస్థితులలో కనుక ఉన్నట్టయితే వాళ్ళు అనేక రకాలుగా మిగతా వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టడం, దానివల్ల ఇతరులు ఇబ్బంది పడి వాళ్ళ బాధతోని కన్నీళ్లతోని ఆ మట్టిని తీసి ఆ నేల మీద పోస్తూ ముందు కావచ్చు వెనుక కూడా కావచ్చు ఇలా కావాలని చెప్పేసి ఆ మట్టిని చల్లుతూ పెట్టేటువంటి శాపాలు ఏవైతే ఉంటాయో తరతరాలు తెలంగాణ భాషలో పిడీలు అంటారు కదా, వంశం ఎంత వరకు ఉంటుందో ఒక తరం తర్వాత ఒక తరానికి, ఆ తరం తర్వాత ఇంకొక తరానికి కొడుతూనే ఉంటుంది. ఒక తరంలో విపరీతంగా క్యాష్ ఉండొచ్చు, కానీ కిందకి వచ్చేసరికి నేల మట్టం అయిపోయి ఉంటారు. వాళ్ళు తినడం కూడా కష్టమా అనేటువంటి పరిస్థితి వాళ్ళకు దాపురిస్తూ ఉంటుంది. ఈ శాపం అనేటువంటిది కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక కొన్ని రకాలైనటువంటి ఈ దోషాలు అయితే వ్యక్తిని చాలా అంటే ఇప్పుడు అష్టమ శని ఉంటుంది, ఇక మనం ఏం చెప్పక్కర్లేదు. అష్టమ కాలసర్ప దోషాలలో ప్రయోగ బాధలు కూడా ఎఫెక్ట్ కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎంత ఉన్నా కూడా అంటే అవమానాలు పాలై ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి, సంతానలేమి కావచ్చు, ఇవన్నీ కూడా వీటిని అన్నిటిని నుండి కూడా బయటపడాలి అంటే పరిహారాలు కాదు బిడ్డ. పరిహారం చేస్తే ఫలితం ఎలా వస్తుంది? తక్కువ స్థాయి, చాలా తక్కువ స్థాయిలో మాత్రమే అలా జరుగుతుంది. 100లో ఒక 10% మాత్రమే అలా జరుగుతుంది. 90% ఇబ్బందులు పడుతూనే ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా మనం లేకుండా చేయాలి, లేదా దైవశక్తి వాటిని స్వీకరించాలి అని అనుకున్నప్పుడు మంత్రోపదేశమే ఒక శక్తివంతమైనటువంటి ప్రక్రియ. ఈ దశమహావిద్యలు అంటే మళ్ళీ ఇంకొక రకంగా మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంటింటా కూడా ప్రతి ఇంటిలోనూ కూడా వెలుగొందేటువంటి లలిత సహస్రనామాలు దశమహావిద్యనే, లక్ష్మీదేవత దశమహావిద్యనే, రాజశ్యామల దశమహావిద్యనే, రాజరాజేశ్వరి దశమహావిద్యనే. ఇంటిలో కూడా ప్రతి ఇంటిలోనూ కూడా ఆ సేతు హిమాచలంలో ఉండేటువంటి ఆ దేవత ఎల్లమ్మ తల్లి అంటారు కదా, రేణుకా మాత, రేణుకా ఎల్లమ్మ, ఈమెకే ఇంకొక పేరు వజ్ర వైరోచని అని. ఈ అమ్మవారు కూడా దశమహావిద్యనే.
ఇంకో రూపంలో ప్రచారంలో ఉండేటువంటి విధానం ఇది. అందుకని తల మాత్రమే చూపిస్తారు, తల మాత్రమే ఉంటుంది. వజ్రవైరోచనికైతే ఆ మొండం నుండి 3 రక్తధారలు బయటకు వస్తూ ఉంటాయి. రక్తధారల, రక్తసారల ఇలా పేర్లు కూడా ఉంటాయి. ఈ అమ్మవారు కూడా లలిత అమ్మవారే, ఈ అమ్మవారు కూడా దశమహావిద్యనే. అర్థం చేసుకోండి బిడ్డ. కనుక దశమహావిద్యల ఉపాసనే అత్యంత శక్తివంతంగా ఉంటాయి. దశమహావిద్యల్ని మనం మహావిద్యలు అంటాం. అర్థమైంది కదా. అంటే వీటిని మనం సంపుటీకరణం చేసి కనుక మనం మాత్రం తీసుకొచ్చి చేసుకుంటూ ఉంటే అనేకమైనటువంటి నక్షత్ర గ్రహ దోషాలు కావచ్చు, సమస్యలు పోవడం జరుగుతుంది. కట్లు పడిన తర్వాత వాటి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటిది అనుభవించే వరకు తెలుస్తుంది. అది రాకుండా ఉండాలంటే మంత్రోపదేశం తీసుకోవాల్సిందే. అలాగే అనేక రకాలైనటువంటి చెడు ప్రయోగాలతో అతలాకుతలం అవుతూ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మంత్రోపదేశాలతో వాటిని మనం అడ్డుకట్ట వేయచ్చు. ఆ వాటిని పరిపూర్ణంగా లేకుండా మనం చేయొచ్చు. ఇలా దోషాలు, శాపాలు, ప్రయోగాలు అన్నిటిని కూడా నిర్మూలన చేసేటువంటి విధంగా. ఇవే కాకుండా పిల్లలు బాగుండాలి, భర్త బాగుండాలి, ఇక్కడ నిరంతరము శుభాలు, ఐశ్వర్యము రావాలి అని అనుకున్నప్పుడు కూడా మంత్ర విధానాన్ని మనం అనుసరించవచ్చు. అలాగే ఇవన్నీ కూడా, వీటన్నిటిని కూడా ఉపదేశం పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు ఆదివారం అమావాస్య ఉంటుంది. అమావాస్య తర్వాత ఇక మనకు ఆదివారం అమావాస్య ఒక గొప్ప రోజుగా ఉంటుంది. ఇక కొన్నిటికి మన ప్రాప్తం ఉండదు బిడ్డ. కొంతమంది ట్రేడింగ్ చేస్తూనే ఉంటారు, నిధుల అన్వేషణ తిరుగుతూనే ఉంటారు, లాటరీలు కొంటూనే ఉంటారు. అంటే ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడ అదృష్టం అనేటువంటిది ఉండాలి. ఇలాంటి వాటికి దీన్నే ప్రాప్తము అంటారు. గత జన్మలో మనకు యోగ్యత లేదు, ఉంటే ఈ జన్మలో అది యోగ్యతగా ఉంటుంది. ఈ జన్మ మీరు నక్షత్రాన్ని కనుక చూసుకున్నట్టయితే, నక్షత్ర విధానాలు కనుక అన్నింటినీ చూసుకున్నట్టయితే, ఈ జన్మలో మీరు కడు పేదరికాన్ని అనుభవించాల్సినటువంటి పరిస్థితి, కడు దోషాలతో బాధపడేటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు. అంటే వీటన్నిటికీ నివృత్తి ఏమిటంటే ప్రాప్తం పొందాలి. అది ప్రాప్తం లేదండి, ప్రాప్తం లేదని మనం చేయకుండా ఉండలేం కదా. కానీ చేస్తుంటే ప్రాప్తం లేదు కాబట్టి మనకు అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కనుక వీటిని మనం ప్రాప్తం చేసుకోవాలి, అంటే లభింప చేసుకోవాలి. యోగము అనేటువంటిది మనం కలుగ చేసుకోవాలి. దీనికి మంత్రమే బిడ్డ. అందరూ ఇప్పుడు విశ్వామిత్రుడు మంత్రాన్ని పట్టుకున్నాడు. బ్రహ్మం గారు, సాక్షాత్తు బ్రహ్మం గారు, కాశీనారాయణ గారు, అసలు వీళ్ళందరూ మంత్రాన్నే కదా పట్టుకుంది. మంత్రం వినా ఇంకా ఏం లేదు కదా. కనుక మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకున్నట్టు మిమ్మల్ని మీరు చైతన్యవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఏ పని చేసుకోవాలన్నా కూడా రెండే బిడ్డ. మన సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు ముందుకు వెళ్లాల్సిందే. మీ చేతిలో మీ తెలివితేటలు ఉంటాయి, మీ శక్తి సామర్థ్యాలు ఉంటాయి, మీరు చైతన్యవంతంగా కదిలేటువంటి స్థితి మీ చేతిలో ఉంటుంది. వీటిని మనం పరిపూర్ణంగా మనం ఉపయోగించుకుంటే కొంతవరకు చాలా అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ కొన్ని చేతులు మన చేతిలో ఉండవు. కొన్ని విషయాలు అపమృతి దోషాలు ఉంటాయి. అపమృతి దోషం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? ఒక వ్యక్తి 100 సంవత్సరాలు జీవించాలి అనుకుందాం, కానీ గత జన్మలో చేసినటువంటి ఏవో కొన్ని ప్రక్రియల వల్ల, అంటే పాపాల వల్ల సడన్ గా అతడు తన జీవితాన్ని చాలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఎఫెక్ట్ కొట్టేస్తే ఆ వ్యక్తి కాలము పూర్తి కాకముందే మధ్యలోనే చనిపోవచ్చు, లేదా మంచానికి అతుకుపోయేటువంటి పరిస్థితి ఉండొచ్చు, అంటే బెడ్ సిక్ కావచ్చు, పెరాలసిస్ రావచ్చు. ఇలా రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ అపమృత్యు దోషాల కింద వస్తాయి. ఇలాంటి ఇప్పుడు చూడు, మనం ఏది సంపాదించినా ఏది చేసినా కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా ఉంటూ కొంత అనుభవించాలనేటువంటి ఉద్దేశమే కదా. అసలు జన్మ తీసుకున్నది కూడా అనుభవించడానికే కదా, పొందడానికే మీరు జన్మ తీసుకున్నారు. మీరు పొందలేకపోతున్నారు అంటే, సో మీరు పొందాలి అనుకున్నప్పుడు, మీరు ఇంత తినాలి అని అనుకున్నా కూడా మీ ఆరోగ్యం సహకరించాలి. మీరు ఏది చేయాలన్నా కూడా మీ శరీరం శక్తివంతంగా పనిచేయాలి. మరి అపమృత్యు దోషాల వల్ల మీరు మీ కనకనము రోగగ్రస్తమైనప్పుడు మీకు ఇబ్బందే కదా. కనుక వీటిని మనం తొలగించుకోవాలన్నా, ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలను మనము పక్కన పెట్టాలి అంటే ఖచ్చితంగా 200% మంత్రోపదేశాల మీద మంత్రం మనం చేయడం తప్ప ఇంకా వేరే మార్గం లేదు బిడ్డ. అది కూడా కామ్య మంత్రాల ఇంకా ఏమిటనేది మనం చూసుకోవాలి. ఇక ఇంకొక విషయం ఏంటంటే వశీకరణ విద్యలు ఉంటాయి. వశీకరణం అంటే ఇంకేమీ కాదు, ఒకరు తపస్సు చేసుకున్నారు, ఆ భగవంతుడు ప్రత్యక్షమయ్యో లేకపోతే పరోక్షంగానేనో ఆ కామ్యము నెరవేరుతుంది, అవి మీకు జరుగుతున్నాయి అంటే ఆ దేవత వశీకరణం చెందినట్టే. తపస్సు చేస్తున్నారు అంటే వాళ్ళు మీకు ఆధీనంలోకి వచ్చినట్టే. దైవం మంత్రాధీనం కదా, మంత్రం ఏ ఆధీనము, బ్రాహ్మణాధీనం కాదు. నేను వీడియోలో చాలా స్పష్టంగా చెప్తున్నాను. మంత్రము బ్రాహ్మణాధీనం అని
ఆ కాలంలో చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మణులే కాబట్టి అలా పెట్టారు. కానీ జ్ఞానం ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణుల కింద లెక్క. అంటే భగవంతుడి తత్వాన్ని గురించి తెలుసుకొని ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పూరా రీచ్ ఏ క్యాస్ట్ అది సంబంధం లేదు బిడ్డ. వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళే, ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు వాళ్ళే. అర్థమైంది కదా? కనుక ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే ఈ మంత్ర విధానాన్ని మనం అనుసరిస్తూ వాటిని పట్టుకుంటూనే వస్తాయి. కనుక మీ మంత్ర విధానం అంటే దైవశక్తిని మీరు పట్టుకోవడం. ఇక్కడ మీరు తెలివిని ఉపయోగించుకుంటూ, కామన్ సెన్స్ ను ఉపయోగించుకుంటూ మీరు ముందుకు వెళ్తున్నారు, నిరంతరము మీరు ముందుకు వెళ్తున్నారు అంటే మీకుండేటువంటి శక్తి సామర్థ్యాలను మీరు ఉపయోగించుకుంటున్నారు. దైవశక్తి ద్వారా ఇప్పుడు చెప్పినటువంటి అన్నింటిని కూడా మనం ఆపొచ్చు. అలా మీ శక్తి ద్వారా కూడా మీరు చాలా ముందుకు ఉధృతంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాదు, ఉంది. దాన్ని మనం గట్టిగా పట్టుకోవాల్సిందే. ఇక మంత్ర విధానాలలో ఇప్పుడు చెప్పాను కదా, కర్ణ విద్యలకు సంబంధించినటువంటి విధానాలు వేరే ఉంటాయి. కర్ణ విద్యలకు సంబంధించినటువంటిది కానీ సమస్తమైనటువంటి ఇక్కడ దేవత వశీకరణ విధానాలు కానీ దీనికి వేరే ప్రాసెస్ ఉంటుంది. మీరు ప్రత్యేకంగా ఇలాంటి మంత్రాలు తీసుకోవాలనుకునే వారందరూ కూడా ఆదివారం అమావాస్య కాబట్టి ఉపయోగించుకోవాల్సిందే. మీరు ప్రత్యేకంగా మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి కాల్ చేసి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, జనరల్ గా ప్రతి అమావాస్యకు మన కామ్య మంత్రాలను ఇస్తాం. కోరికలు నెరవేర్చుకునేటువంటి మంత్ర విధానాలు ఇస్తాం. కొంతమందికి గురుగారు మాకు రేణుక ఎల్లమ్మ మంత్రం కావాలి, లేకపోతే ఇంకొక ఇది కుమరవెల్లి మల్లన్న మంత్రం కావాలి, లేదా గ్రామదేవత మంత్రం కావాలి, ఇలా అడుగుతూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి మంత్ర విధానాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా ఏ విధానాలైనా కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. వీటికి కూడా ప్రాసెస్ వేరే ఉంటుంది. అయితే కామ్య మంత్రాలు అనుకున్నప్పుడు బ్లాక్ మ్యాజిక్ నిర్మూలనం చేసుకునేటువంటి మంత్ర విధానాలు, నక్షత్ర గ్రహ దోషాలు మనం ఆపేటువంటి మంత్ర విధానాలు, తర్వాత దిగ్బంధన, ప్రతి వారికి కూడా దిగ్బంధన మంత్రం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది అంతా కూడా ఇదొక విధానంగా ఉంటుంది. దీనికి అంతటికీ కూడా మనకు తెలిసిందే కదా. వీటికి ప్రతి అమావాస్యకు మనము తీసుకుంటున్నట్టు మనము 12,000 రుసుముగా పెట్టడం జరిగింది, అంటే దక్షిణగా మనము పెట్టడం జరిగింది. ఇది కాకుండా దైవ సంబంధం అంటే దైవ వశీకరణ కావచ్చు, తర్వాత ఇక్కడ కర్ణ విద్యలు ఉంటాయి. కర్ణ యక్షిణి ఉండొచ్చు. కర్ణ పిశాచి మాత్రం నేను ఇవ్వను బిడ్డ, అది ఎప్పుడైనా కూడా ఇబ్బందికరమైనటువంటిదే. పిచ్చోలు కూడా అవుతా ఉంటారు. కనుక అది మనం పట్టుకోదు, తప్పది. పిశాచి విద్యలు ముట్టొద్దు. మనం దైవ విద్యలే పట్టుకోవాలి. కర్ణ యక్షిణి కావచ్చు, కర్ణ మాతంగి కావచ్చు, తర్వాత కర్ణ దుర్గా కావచ్చు, కర్ణ కాళి కావచ్చు. ఇలాంటి అన్ని కూడా స్వప్నాంజనేయం కూడా చేసుకోవచ్చు. ఆంజనేయ ఉపాసకులు ఇలాంటి విద్యలు వేరే ఉంటాయి. దీనికి వేరే విధానం ఉంటుంది. మీరు ప్రత్యేకంగా మీరు తెలుసుకోవాల్సిందే, ఫోన్ చేసి తెలుసుకోవాల్సిందే. ఇవి కాకుండా కామ్య మంత్రాలకు మాత్రం మనం ఇంతకుముందు చెప్పినటువంటి విధానం ఉంటుంది. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పాతవారు అంటే మినిమం 2 సార్లు అయినా సరే మంత్రోపదేశాలు తీసుకుని ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి మంత్రము, అది కూడా ధన సంబంధమైనటువంటి మంత్రము, ధనము విరివిగా వచ్చేటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్ర విధానాన్ని ఇవ్వబోతున్నాను. దీనికి మాత్రము అది పాత వారికి మాత్రమే, కొత్తగా వచ్చేటువంటి వారు కాదు. మళ్ళీ 1-2 సార్లు ఈ వీడియోని వినండి. ఈ పాత వారికి ఈ ధన సంబంధమైనటువంటి మంత్రం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి మాత్రం రుసుము మీకు 5,000 ఉంటుంది. దీంట్లో మీకు ఈ దిగ్బంధనము అలాంటిది ఏముండదు. మీకు ఇది ఒక గొప్ప మంత్రంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇంతకుముందు చెప్పిన అన్ని కూడా దేనికి దానికి విధానం ఉంటుంది. కామ్య మంత్రాలకైతే చెప్పినటువంటి అమౌంట్ ఉంటుంది. ఇక మిగతా ఏదైనా ఉంటే మీరు పర్సనల్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆదివారము అమావాస్య ఆల్రెడీ సాధకులు కనుక ఉంటే మీరు ఆ రోజు విపరీతంగా సాధన చేయాలి. ఎలా చేయాలి ఏమిటి అనేది నేను ఇంకొక వీడియోలో చెప్పడం జరుగుతుంది. అందరికీ బ్లెస్సింగ్స్. అయితే ఒక విషయం నాని, ఇది ఎక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే, మన అందరికి తెలిసిన విషయమే, సికింద్రాబాద్ కు దగ్గరలో, అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఈ క్లాక్ టవర్ కు వెళ్లేటువంటి రూట్ లో మధ్యలో మెట్రోపాలిస్ అనేటువంటి ఒక హోటల్ ఉంటుంది. ఇది పాస్పోర్ట్ ఆఫీస్ కు ఆపోజిట్ లో ఉంటుంది. పాస్పోర్ట్ ఆఫీస్ లెఫ్ట్ సైడ్ లో ఉంటే రైట్ సైడ్ లో మీకు మెట్రోపాలిస్ అనేటువంటి హోటల్ ఉంటుంది. అందులో ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. నియమాలు విధానాలు అన్ని కూడా మీకు అందులో చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, జపం చేసుకునేటువంటి వారికి ఎలాంటి నియమాలు ఉండవు.
అది దైవ సంబంధమైనటువంటి సన్యాస సంబంధమైనటువంటి వాటికే ఉంటాయి. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అందరికీ